బత్తాయిలో పూత నుంచి కాయ పక్వానికి రావడానికి దాదాపు 7 నుండి 8 నెలల సమయం పడుతుంది. అయితే ఆశించిన దిగుబడులను పొందాలంటే ఈ తోటలకు పోషకాలను సకాలంలో అందించాలి. ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్లను సకాలంలో అందించినప్పుడు చెట్లు ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలసాయాన్ని ఇస్తాయి. బత్తాయి మొక్కలకు ఏడాదిలో 2 దఫాలుగా ఎరువులను అందించాలి. మొదటి దఫా ఎరువులు డిసెంబర్, జనవరి నెలల్లో అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వర్షాలు పడే సమయం. ఈ సమయంలో రెండో దఫా ఎరువులను జూన్, జూలై మాసాల్లో వేసుకోవచ్చు. భాస్వరపు ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనూ, పొటాష్ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోనూ 2 దఫాలుగా సమపాళ్లలో వేయాలి. అయితే చెట్ల వయసును బట్టి ఎరువులను అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎరువులను అందించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. మొక్క మొదలు దగ్గర తేమ ఎక్కువగా నిలిచి ఉంటే వేరుకుళ్ళు, బంక తెగులు ఉధృతి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి పాదులను డబుల్ రింగ్ పద్ధతిలో తీసుకోవాలి. చెట్టు మొదలు నుంచి 4 అడుగుల దూరంలో పాదును తీసుకోవాలి. కేవలం 15 సెంటీమీటర్ల లోతు పాదులనే తీయాలి. లేదంటే పీచువేర్లపై ఎరువు పడి దెబ్బతినే అవకాశముంటుంది. ఎరువును వేసిన తరువాత మట్టితో కప్పాలి. ఒక్కో చెట్టుకు 100 కిలోల పశువుల ఎరువు, 100 కిలోల వేపపిండి లేదా ఆముదం పిండి లేదా గానుగ పిండిని వెయ్యాలి. అలాగే ఒక్కో చెట్టుకు యూరియా 1600 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2.5 కిలోలు, పొటాష్ 1 కిలో అందించాల్సి ఉంటుంది. అదే చిన్న మొక్కలైతే ప్రతి 3 నెలలకు ఒకసారి తక్కువ మోతాదులో అందించాలి. అలాగే బత్తాయి తోటలో ఎక్కువగా సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తుంటాయి. చెట్లలో ఒకేసారి 2-3 సూక్ష్మ పోషకాలు లోపిస్తే చెట్లు క్షీణించే ప్రమాదముంది. చెట్లు పాలిపోయినట్లు కనిపిస్తాయి. ఇటువంటి సందర్భాల్లో రైతులు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు, మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ 1.5 గ్రాములు, బోరాక్స్ 1.5 గ్రాములు, కొంచెం జిగురు లీటరు నీటికి చొప్పున కలిపి చెట్టు మొత్తం తడిచేలా 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. ఆకుల ద్వారా ఈ పోషకాలు అంది చెట్లు త్వరగా కోలుకుంటాయి. ప్రాంతాన్ని బట్టి చెట్లను పూతకు వదిలే సమయం మారుతుంది. పూతకు వదిలే ముందు చెట్లను వాతావరణం బట్టి 15 నుంచి 30 రోజుల వరకు వాడుపెట్టి ఎరువులు వేసి తగినంత నీరు పెట్టాలి. సేంద్రియ ఎరువులను మరియు పచ్చిరొట్ట ఎరువును వాడటం వలన భూమిలో సత్తువ, తేమ నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరిగి చెట్లు బాగా కాపునిస్తాయి.